కౌశిక్ రెడ్డి గారు గ్రూప్ 1లో నేను పైరవి కనుక చేస్తే గ్రూప్ 2లో మీ కేసీఆర్ చేసిండా, గ్రూప్ 3లో కేటీఆర్ చేసిండా, గ్రూప్ 4లో ఎవరు చేసిండు, కవితమ్మ చేసిందా? ఆ అమ్మాయి మా ఇంట్లో సరస్వతి తల్లి 18 గంటలు చదువుతుంది. ఆమె ఇవాళ హట్టయి నేను 18 గంటలు చదివినా నాకు ఇటువంటి ఆరోపణలు చేయడం ఇది కరెక్ట్ కాదు, మేము ఉద్యోగానికి పంపించాము, నువ్వు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి, నీకు చిత్తశుద్ధి కనుక ఉంటే ఇటువంటి వెలువలకు టికెట్ ఇచ్చి ఎవరిపైన అంటే వారిపైన ధోని పొన్నం ప్రభాకర్ బీసీ మంత్రికి నీకు చేత కాదు, తన పాలన నీకు రాదు అని మొన్న సీతక్క అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే ఏదైనా చేసి మాట్లాడాడు. ఇవాళేమో నా మీద మాజీ ఎమ్మెల్సీ రాముడు నాయక్ అంట కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినాడని చెప్పడం జరిగింది. నీ లెక్క బ్లాక్ మెయిలర్ కాదు. నేను కష్టపడి వచ్చిన కుటుంబం తెలంగాణకి ఏం చేసినామో ఈ కేసీఆర్కు అడుగు. ఈ కేటీఆర్ అయితే 2005లో వచ్చిండు, వాళ్ళు డైరెక్షన్ ఇస్తే ఈయన యాక్షన్ చేస్తుంది. ఏది చేసినా ఏమి కాదు. మొన్న గాంధీ ఎక్కడ శేర్లింగంపల్లి శాసనసభ్యులు ఛాలెంజ్ చేస్తే ఆయన ఇంటికి గాజులు చీర పంపిస్తాడు. అంటే నేను ఏం చేసినా వింటారని అనుకుంటుండు. కానీ గిరిజనులు ఎదురు తిరిగినాం అనుకో, నేను రాముడు నాయకులకి ఎదురు తిరిగినా అనుకో, నువ్వు హైదరాబాద్ సిటీలో తిరగలేవు బిడ్డ. ఏమనుకుంటున్నావు నువ్వు? నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకొని గిరిజనులను, బీసీలను, మైనారిటీ పిల్లలను వాళ్ళు రావద్దా? గ్రూప్ 1 పాస్ రావద్దా?